నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఎన్నికల అనంతరం డివిజన్లలో పర్యటిస్తున్న సిపిఎం నేతలు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చెత్త తొలగింపునకు వినియోగిస్తున్న 3 చక్రాల బండ్లు పూర్తిగా దెబ్బతిని ఉండడం గమనించి సమస్యను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లిన సిహెచ్ బాబురావు. శ్రీమాతా వైభవం గురించి ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనం ఏర్పాటు చేసిన సందర్భంగా చాగంటి కోటేశ్వరరావుకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు. తమ పరిధిలో ఉన్న అన్ని ఆహార వ్యాపార సంస్థలపై నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నామని వెల్లడించిన ఉమ్మడి కృష్ణా జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అధికారి షేక్ గౌస్ మొహిద్దీన్. ఎన్నికల అనంతరం సిపిఎం నేతలు డివిజన్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చెత్త తొలగింపునకు వినియోగిస్తున్న 3 చక్రాల బండ్లు పూర్తిగా దెబ్బతిని ఉండడం గమనించారు. సమస్యను అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ చెత్త బండ్లు వాహనాలు దెబ్బతిన్నాయి, చక్రాలు ఊడిపోతున్నాయి, రేకులు దెబ్బతిన్నాయి అని చెప్పారు. తొలగించిన చెత్త మళ్లీ రోడ్లపై పడిపోతుంది. కార్మికులు బండ్లు లాగలేక తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ్ పారిశుధ్యంలో జాతీయ స్థాయిలో అవార్డులు పొందారు. మంచిదే, కానీ నగరంలో పారిశుధ్యాన్ని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. అటు ప్రభుత్వం కానీ కార్పొరేషన్ కానీ చెత్త పన్ను పేరుతో బలవంతంగా వసూలు చేస్తున్నారు. కోట్లాది రూపాయలు జనం దగ్గర వసూలు చేసిన చెత్త పన్నుని బడా కాంట్రాక్టర్లకి క్లాప్ అనేటువంటి క్లీన్ ఏపీ పథకంలో వాహనాలు పెట్టి ఆ కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు. చిన్న చిన్న పనులు, చెత్త ఎత్తేటువంటి తోపుడు బళ్ళు కానీ ఇతర వాహనాలు కానీ రిపేర్లకు వస్తే రిపేర్లు కూడా చేయించట్ల. చక్రాలు ఊడిపోయి, రేకులు ఊడిపోయి, పారిశుధ్య కార్మికులు అందరూ ఎత్తిన చెత్తని మళ్ళీ దాంట్లో వేస్తే అదే కింద పడిపోయి ఇంత ఘోరంగా ఉంటే వాడు కళ్ళు కనపట్లేదా? దీంతో ఇక రిపేర్లు కూడా పారిశుధ్య కార్మికులే వేల రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది. ఇంతకంటే దుర్గతి ఇంకేముంటుంది? రెక్కాడితే తెగాడి డొక్కాడని పేద కార్మికుల మీద ఈ భారం వేయటం చాలా దుర్మార్గం. మరి అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా లేదు, కార్పొరేషన్లో ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళ దృష్టికి ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళు పట్టించుకోవట్లే. మరి పారిశుధ్యం మీద వాళ్ళ శ్రద్ధ ఏంటి? డబ్బు వసూలు చేసుకోవటమేనా? దీన్ని సిపిఎం పార్టీగా మేము అనేక వార్డుల్లో పర్యటిస్తామంటే ఎన్నికల తర్వాత కళ్ళకి కనపడతా ఉన్నాయి, కానీ అధికారులకి ప్రజాప్రతినిధులు మాత్రం కనపట్ల. కాబట్టి ఇప్పటికైనా సరే నగరపాలక సంస్థ వాటన్నిటిని గుర్తించి దెబ్బతిన్న వాహనాలు, లేదు రిపేర్లకి నోచుకున్నటువంటి ఈ చెత్త బళ్ళు వీటిని గుర్తించండి, నిధులు కేటాయించి రిపేర్లు చేయించండి, కొత్త బళ్ళు కొత్త వాహనాలని మరి ఈ రోజున కొనుగోలు చేయండి. పాత వాహనాలు మూడబలపడిన వాటిని ప్రజాదరణ దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకుని పారిశుధ్య పరిస్థితి మెరుగుదల చేయాలని, కార్మికుల మీద భారం లేకుండా పారిశుధ్యం మెరుగవటానికి ఈ పనులైనా కనీసమైన పనులైనా చేపట్టాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే శ్రీమాతా వైభవం గురించి ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనం ఏర్పాటు చేసిన సందర్భంగా చాగంటి కోటేశ్వరరావుకు ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమానికి గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్ సుబ్బారెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ మరియు పలువురు ప్రముఖులు విచ్చేశారు. అనంతరం మంగళ వాయిద్యంలో ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దంపతుల వారు, గౌరవ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఆలయ ఈవో, ఆలయ వైదిక సిబ్బందిచే కనకదుర్గమ్మ వారికి పూజలు జరిపి అనంతరం చాగంటి వారు రెండవ రోజున వేదికపై ఆసీనులయ్యారు. అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ ఈవో చాగంటి వారికి ఆహ్వాన సత్కారం అందజేశారు. అమ్మ ఏమీ చేయక్కర్లేదు, ఒక కొన్ని క్షణాలు నేను కదులుతుంటా. అయినా ఆవిడ ఒక్క క్షణం కదలను కూడా కదలకుండా అట్లాగే సనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే, దిక్కు లేక తప్పక అమ్మానికి మా నాన్నగారు అంటారు, మా ఆయన అంటారు, మా పెదనాన్నగారు అంటారు, మా పిల్లతండ్రి అంటారు, మా మామగారు అంటారు, మా గురువు గారు అంటారు. ఆ ఊపి ఆగిపోగానేట్టు ఓర్పు లేకపోతే కోపం ఎక్కువ అవుతుంది. ఓర్పు పట్టగలిగిన వాడు తమ పరిధిలో ఉన్న అన్ని ఆహార వ్యాపార సంస్థలపై నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నామని ఉమ్మడి కృష్ణా జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అధికారి షేక్ గౌస్ మొహిద్దీన్ అన్నారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని శాంపిల్స్ ని ల్యాబ్స్ కు కూడా పంపించామని, ఫలితాలు వచ్చాక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని రెస్టారెంట్లలో అనవసరంగా ఆహార పదార్థాల్లో రంగులు కలుపుతున్నారన్నారు. నా పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆహార వ్యాపార సంస్థల మీద నిరంతరము దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య మీరు చూసింటారు, అన్ని రకాలైనటువంటి వీటి మీద ఎస్టాబ్లిష్మెంట్స్ మీద మా యొక్క ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రకరకాలుగా దాడులు చేసి తర్వాత వాటిలో చట్టబద్ధమైన శాంపుల్స్ మరియు సర్వేలెన్స్ శాంపుల్స్ ఈ రెండు కూడా భారీ ఎత్తున కలెక్ట్ చేయడం జరిగింది. ఇవన్నిటినీ కూడా మేము అక్రిడేటెడ్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పంపించాము. వాటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్రాపరియేట్ యాక్షన్ కూడా మేము తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా మేము ఈ మధ్యకాలంలో మనం గమనించినటువంటి అడల్ట్రేషన్స్ అంటే ఏదో కల్తీల్లో ఎక్కువ భాగము
ఆహార పదార్థాల తయారీ కేంద్రాల్లో, ఆ తయారీ కేంద్రాలంటే ఇప్పుడు హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, వీటిల్లో తయారు చేసేటువంటి మాంస పదార్థాలు కానివ్వండి, ఆహార పదార్థాలు, మటన్, చికెన్ లాంటివి, వీటిల్లో అనవసరంగా రంగులు కలపటము, అవి ఆ రంగులు కూడా ప్రొహిబిటెడ్ రంగులు ఉన్నాయి కొన్ని, వాటిని కలుపుతున్నారు. అవి చాలా అనారోగ్యాలకు దారితీస్తున్నాయి. వాటిని మేము నియంత్రించడానికి చాలా కేసులు కూడా మేము పెడుతున్నాము వాటి మీద. అలాగే ఈ మధ్యకాలంలో మనము ఈ పీచు మిఠాయి మీద కూడా మీరు చూసింటారు, వాటిని మీద కూడా మేము పీచు మిఠాయి శాంపుల్స్ కూడా తీసి పంపించడం జరిగింది. అందులో కూడా ఏదో నిషేధిత కలర్స్ ఏమన్నా ఉన్నాయా, రంగులు ఏమైనా ఉన్నాయా అని తెలిసిన వెంటనే మేము వాటిని బ్యాన్ చేయడానికి ప్రభుత్వాన్ని మేము కోరుతాము. అలాగే ఈ మంచూరియాల మీద కానివ్వండి, ఏదో బయట అమ్మేటువంటి పదార్థాలు అన్నిటి మీద కూడా ఈ కలర్స్ అనేది చాలా ఇంపాక్ట్ ఉన్నాయి. దయచేసి ప్రజలందరినీ మీ ద్వారా మేము కోరేది ఏంటంటే, రంగులకు చూసి మోసపోకుండా రంగులు లేనటువంటి ఆహార పదార్థాలు మనం ప్రిఫర్ చేసి తీసుకోవడం అనేది అన్ని రకాల ఆరోగ్యానికి ఉత్తమం అని కూడా మీ ద్వారా మేము ఈ రకంగా తెలియజేస్తున్నాము. అలాగే బయట దొరికేటువంటి ఐస్ ఏదైతే ఉందో, ఈ జ్యూసుల్లో వాడే ఐస్ కానివ్వండి, వీటిని కూడా దయచేసి ఐస్ లేనటువంటి జ్యూసెస్ వీటిని మాత్రమే మీరు సేవించాలనేసి కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము. చెరుకు రసాలు కానీ, పండ్ల రసాల్లో కానీ డైరెక్ట్గా ఐస్ను వాడొద్దని చెప్తున్నాం. అలాగే ఐస్ వాటర్ ఏదైనా వాడుకోవచ్చు, కానీ ఐస్ మాత్రం వాడవద్దండి. ఆ ఐసులు అంటే చాలా రకాలైనటువంటి సూక్ష్మజీవులు అందులో ఉంటాయి కాబట్టి వాటి వల్ల వివిధ అనారోగ్య కారకాలుగా మారుతాయి కాబట్టి దయచేసి వాటిని అవాయిడ్ చేయాలని కూడా మేము ఈ ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే ఇవి నిరంతర ప్రక్రియలండి. ఏ కంప్లైంట్ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా మేము రష్ చేస్తున్నాము. ఎక్కడ ఉన్నా కానీ అక్కడికక్కడ హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్లో కానివ్వండి, వాళ్ళకు కూడా మేము అందరికీ తర్ఫీదులు ఇచ్చాము. ఏ రకంగా మెలగాలనే దాని మీద ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేశాము. దాదాపు ఒక 1000 నుంచి 1500 మందికి ఈ జిల్లాలో మేము ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి చేయడం కూడా జరిగింది. సో తద్వారా వాళ్ళకి అవగాహన కూడా కల్పించాము. ఏ రకంగా ఆహార పదార్థాలు నిల్వ చేయాలి, ఏ రకంగా దాన్ని వండాలి, ఏ రకంగా దాన్ని తయారు చేయాలి, అందులో ఏది వాడాలి, ఏది వాడకూడదు, డూస్ డొనాట్స్ కూడా మేము ఖచ్చితంగా అందరికీ తెలియజేసి వాటినే మీరు అవలంబించాలని కూడా చెప్పాము. సో ఇవన్నీ కూడా ప్రజలను ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని మా కమిషనర్ ఫుడ్ సేఫ్టీ గారి ఆదేశాల మేరకు టైం టు టైం మేము అందరినీ అవేర్నెస్ చేస్తూ ఆలోచింపజేస్తూ వీటిని అవలంబించడానికి తద్వారా మేము తీసుకునే చర్యలు కూడా జరిగేటటువంటి పరిణామాలు కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాము. ఏ రకంగా కేసులు పెడితే ఏ రకంగా పెనాల్టీలు ఉంటాయి, ఏ రకంగా జైలు శిక్షలు ఉంటాయనే దాని మీద కూడా వాళ్ళకి అవగాహన కలిగజేసి ఒక డెటరెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళ దీంట్లో. సో దాన్ని బట్టి చాలామంది కూడా మారుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా తెలియజేయండి. లైసెన్స్ లేకుండా మాత్రం చేసేసి వ్యాపారాలు నడపొద్దండి. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ఏది ఆహార సంబంధ వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైసెన్స్ పొంది మా డిపార్ట్మెంట్ నుంచి మీరు చేయాల్సిందిగా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము. లైసెన్స్ లేని వ్యాపారాలకు ఇప్పుడు ఉన్నటువంటి చట్ట ప్రకారము దాదాపు 10 లక్షల వరకు కూడా జరిమానా కూడా విధించే అవకాశం ఉందని చెప్పి కూడా తెలియపరుస్తున్నామండి. సార్, నా పేరు షేక్ గౌస్ మొహిద్దీన్ అండి. నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, కృష్ణా అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్, ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో ఎక్కడా ఆరోగ్యశ్రీ సేవలు ఆగలేదని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కానీ టీడీపీ, బీజేపీ పనిగట్టుకుని చేస్తున్న విష ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేశారు. పేదల సంపూర్ణ ఆరోగ్యం కోసం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన టీడీపీకి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదంటూ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని, ఎక్కడా అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అయినా సేవలు నిలిచిపోయాయంటూ అబద్ధపు ప్రచారాలు వండి వారుస్తూ పేదలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు.
విజయవాడలో కుండపోత వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు అన్నీ జల దిగ్బంధంగా మారాయి. అలాగే రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బెంజ్ సర్కిల్, మొగల్ రాజపురం, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలను ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తాజాగా ఒక ప్రకటనలో విడుదల చేసింది. విజయవాడ తూర్పు 34.5 మిల్లీమీటర్లు, విజయవాడ సెంట్రల్ 30.2 మిల్లీమీటర్లు, తాడేపల్లి 30.5 మిల్లీమీటర్లు, ఆగిరిపల్లి 30.5 మిల్లీమీటర్లు, ఉంగుటూరు 29.2 మిల్లీమీటర్లుగా నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్ నుండి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా విజయవాడ విమానాశ్రయం నుండి ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 విమానాల ద్వారా భక్తులు హజ్ యాత్రకు వెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. अस्सलामुअलैकुम। अल्हम्दुलिल्लाह इस साल आज़मीन हज तकरीबन 2500 हाजी हमारे सूबे आंध्र प्रदेश से वो हज के मुक़द्दस सफ़र के लिए रवाना हो रहे हैं। ये 2500 हुज्जाज इकराम जो आज़मीन हज हैं, इनमें से 1100 वो हैदराबाद एम्बार्केशन पॉइंट से जाएंगे और 700 के करीब ये बेंगलुरु एम्बार्केशन पॉइंट से जाएंगे और बकिया जो 715 हाजी हैं वो इंशाअल्लाह हमारे ये विजयवाड़ा एम्बार्केशन पॉइंट गन्नावरम एयरपोर्ट से वो सीधा जद्दे के लिए रवाना होंगे। हैदराबाद और बेंगलुरु से जो हाजी हुज्जाज इकराम वो रवाना हो रहे हैं वो पहले मदीना मुनव्वरा जाएंगे और वापसी उनकी जद्दे से होगी। और हमारे जो हाजी विजयवाड़ा से जाएंगे ये पहले जिद्दा जाएंगे और हज के बाद ये मदीना मुनव्वरा से फिर जुलाई के महीने में वापस होंगे गन्नावरम एयरपोर्ट। इस वक्त जो है आप यहाँ हम गन्नावरम एयरपोर्ट के सामने एक हमारी ईदगाह जामा मस्जिद है जहाँ पे हम हज कैंप तायीन कर रहे हैं और यहाँ पे तमाम अरेंजमेंट चल रहे हैं। तकरीबन 12 से 13 सेंट्रल गवर्नमेंट और सूबे आंध्र प्रदेश के स्टेट डिपार्टमेंट जो है यहाँ पे काम कर रहे हैं। విజయవాడ యనమలకుదురు గ్రామానికి చెందిన 6 యువకులు కోడూరు మండలం నరసింహాపురం గ్రామంలో జరిగే కార్యక్రమానికి వచ్చి తిరిగి ప్రయాణంలో కోడూరు నుండి విజయవాడ వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలోని కోడూరు మండలం జైపురం వి కొత్తపాలెం ప్రధాన రహదారి వద్ద కారు టైరు పగిలి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ప్రధాన పంట కాలువలో కారు పల్టీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 5 యువకులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారు మాత్రం నుజ్జు అయ్యింది. అయినప్పటికీ చిన్నపాటి ప్రమాదం కూడా జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మాచర్లలో జరిగిన అల్లర్లపై ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని నరసరావుపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. టీడీపీ నేతలు సత్య హరీష్ చంద్రులు అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. 9 చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని ఈసీనే చెప్పిందని, మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియోను ఎందుకు బయటకు తీసుకొచ్చారంటూ ప్రశ్నించారు. మిగిలిన చోట్ల ఈవీఎంలు పగలగొట్టిన వీడియోలు కూడా బయట పెట్టాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇంపార్షియల్గా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూటమితో కలిసినప్పటి నుంచి చూస్తూ ఉంటే ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టార్గెట్ చేసి అధికారులు మార్చడం దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఈరోజు ఎన్నికలు అయిన తర్వాత ఈ వారం రోజు పరిణామాలు చూసినా కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో గొడవలు చేసింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా సత్యహరిశ్చంద్రులు, వాళ్ళు ఎటువంటి ఏం పని చేయలేదు అన్న ఇదిగా కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అదిగాక 13వ తారీఖు నుంచి ఈ రోజు దాకా మాచర్లో జరిగిన గొడవలు కావచ్చు, లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద వస్తున్న అపోహలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు స్పష్టంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రత్యేకంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని టార్గెట్ చేయడంలో కూడా ముఖ్యంగా దాంట్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఇంకొక 3 రోజులు ఉండగానే అధికారులంతా ఒకటౌటిని మార్చడం, ఎస్ఐల్ని సీఐల్ని మార్చడం, సీఐలు కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి సీఐలు తీసుకురావటం, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఈరోజు వాస్తవానికి ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణారెడ్డి గారు అనేక సార్లు చెప్పాడు. ముఖ్యంగా ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు, పోలీసు ఇది చేయలేదు, పోలీసు బందోబస్తు పెట్టలేదని మాట్లాడుతున్నారు. ఈరోజు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈసీఐని కూడా అడుగుతా ఉన్నాం, మీరు ఇంపార్షియల్ గా వ్యవహరించలేదని దానికి. ఈరోజు ఇదే మాచర్లో ఎమ్మెల్యే గారి గ్రామం అయిన కర్లగుంట కావచ్చు, కేపీగూడెం ఏదైతే కేవలం 4,000 ఓట్లున్న 2 గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో 2 డిఎస్పీలు పెట్టారు మీరు. అదే ఒప్పిచెర్ల 5,000 ఓట్లున్న పక్కన తుమ్మరకోట, చింతపల్లి, పాల్వాయి గేట్లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది, ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల. ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుకూరు గ్రామంలో ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని బీసీలని కొట్టడం గాని, ఈ రోజు అలాగే తుమ్మరకోట్లు అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము, మీరే అన్నారు 9 దగ్గరలా ఈవీఎంలు పగలగొట్టారని. కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది? ఈ రోజు ఎలా రిలీజ్ అయింది? మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా? కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల? 9 పగలగొడితే కొరవ 8 ఎందుకు రిలీజ్ కాలేదు? 8 సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా? ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా? దీని మీద అన్ని కూడా చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దావు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దుర్గ గుడికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం అందచేయగా ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదంలో పండ్లు, శేషవస్త్రములు, చిత్రపటం అందజేశారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జగన్మాతను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంకు శనివారం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులతో రాగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదములు, పండ్లు, శేషవస్త్రములు, చిత్రపటం అందజేశారు. శ్రీ కనకదుర్గ వైభవం పుస్తకంను గురించి ఈవో చాగంటి వారికి వివరించారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంను, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్ల ఆలయంను దర్శించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎన్నికల అనంతరం డివిజన్లలో పర్యటిస్తున్న సిపిఎం నేతలు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చెత్త తొలగింపునకు వినియోగిస్తున్న 3 చక్రాల బండ్లు పూర్తిగా దెబ్బతిని ఉండడం గమనించి సమస్యను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లిన సిహెచ్ బాబురావు. శ్రీమాతా వైభవం గురించి ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనం ఏర్పాటు చేసిన సందర్భంగా చాగంటి కోటేశ్వరరావుకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు. తమ పరిధిలో ఉన్న అన్ని ఆహార వ్యాపార సంస్థలపై నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నామని వెల్లడించిన ఉమ్మడి కృష్ణా జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అధికారి షేక్ గౌస్ మొహిద్దీన్. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.